ఫ్యాన్స్ హ్యాండ్స్లో ఫైనల్గా మేం ప్రిపేర్ చేసిన పోస్టర్. స్వాగ్ అసలు ఫ్యూచర్ కోహ్లీ ఫ్యాన్ బుడ్డిది. నేను మ్యాచ్ బుక్ చేసుకున్న టికెట్ లూబీ పంప్ వెస్ట్ స్టాండ్. 2 టికెట్స్ తీసుకుంటే ఒక జెర్సీ ఫ్రీ. జెర్సీ ఇచ్చేది ఏఎంబీ మాల్ దగ్గర కాలిఫోర్నియా బుర్రెటో. ఈరోజు కోహ్లీ కోసం ఒక ఫ్యాన్ పోస్టర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. కోహ్లీ King Kohli is not the name, it's an emotion. కింగ్ కోహ్లీ కోసం కిరీటం కోసం ఇది. ఓకే, ఫైనల్గా ఉప్పల్ స్టేడియం దగ్గరికి అయితే వచ్చేసాం. మనకి ఫ్యాన్ జెర్సీ కావాలంటే రోడ్ సైడ్లో వాక్వేలో చాలా అమ్ముతారు. ఇక్కడ ఆర్సీబీ జెర్సీలు ఉన్నాయి. ఓకే రైట్. ఎస్ఆర్హెచ్ జెర్సీల కోసం ముందుకెళ్దాం. ఇక్కడ క్రౌడ్ బాగానే ఉంది. ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ 2 జెర్సీలు దొరుకుతాయి. క్వాలిటీ ఓకే, నాట్ బ్యాడ్. అభిషేక్ ఎస్ఆర్హెచ్ జెర్సీ అయితే 200కి ఇచ్చారు. ఆర్సీబీ జెర్సీ 300కి ఇచ్చారు. కొంచెం గోల్డ్ షేడ్ లో ఉంది కాబట్టి. 18 నెంబర్ తెలిసిందే కదా, విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్. స్టేడియం కి నడుస్తూ వెళ్తుంటే ఆ వైబ్సే వేరు అసలు. ఇక్కడ మళ్ళీ ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ హెడ్ బ్యాండ్స్ తీసుకున్నాం. ఒక్క హెడ్ బ్యాండ్ 50 రూపీస్. ఫ్లాగ్స్ తీసుకోమన్నారు, తీసుకోలేదు. ఎందుకంటే స్టేడియంలో అలో చేయరు కదా. ఫ్యాన్స్ హ్యాండ్స్ లో ఫైనల్ గా మేం ప్రిపేర్ చేసిన పోస్టర్. స్వాగ్ అసలు ఫ్యూచర్ కోహ్లీ ఫ్యాన్ బుడ్డిది. కింగ్ కోహ్లీ స్కెచ్ భలే ఉంది కదా. వాటర్ బాటిల్స్ లోపలికి అసలు అలో చేయరు, బయట తాగేసి వెళ్ళాలి. ఫైనల్ గా హైదరాబాద్ ఆరెంజ్ ఆర్మీ గేట్ దగ్గరకు అయితే వచ్చేసాం. గేట్ నెంబర్ 1 స్పెషల్. ఇక్కడ విఐపీస్, సెలబ్రిటీస్, ప్లేయర్స్ ఫ్యామిలీస్ కోసం కాస్ట్లీ టికెట్ తీసుకుంటే మనం కూడా విఐపీసే. సగం మంది ఆరెంజ్ ఆర్మీ, సగం మంది ఆర్సీబీ. ఇద్దరికిద్దరు తగ్గేదే లేదన్నట్టు వెళ్తున్నారు. ప్రతి చోట సెక్యూరిటీ అండ్ పోలీస్ బందోబస్తు ఫుల్గా ఉంటుంది. ఈ క్రౌడ్ని మేనేజ్ చేయాలి కదా. మా గేట్ నెంబర్ 9. లొకేషన్ మాత్రం బాగుంది కదా. ఫుల్ ప్యాషన్ అసలు. ఒకరేమో ఆర్సీబీ, ఒకరేమో ఎస్ఆర్హెచ్. బాగుందబ్బా. అన్సు, మనం వెళ్ళాల్సిన గేట్ నెంబర్ 9 ఇదే. క్యూలో ఉన్న క్రౌడ్ చూసారా. స్టేడియంలోకి వెళ్ళే ముందు చెకింగ్ కంపల్సరీ. మొత్తానికి మీద ఉన్నాం ఇప్పుడు. మేము తెచ్చిన చార్ట్ కూడా చెక్ చేశారు ఏం రాసిందో అని. టికెట్ సాఫ్ట్ కాపీ స్కాన్ చేసి అలో చేస్తారు. చెకింగ్లో ఇలాంటి ఐటమ్స్ ఉంటే అసలు అలో చేయరు స్టేడియంలో. సూపర్ సూపర్ కట్అవుట్స్తో పిక్స్. ఫైనల్ గా మేము స్టేడియంలోకి ఎంటర్ అయిపోయాం. ఆరెంజ్ ఆర్మీ అరుపులతో ఉప్పల్ స్టేడియం కంప్లీట్ గా షేక్ అయిపోయింది. సీట్స్ అంతా ఆరెంజ్ ఫ్లాగ్స్. అస్సలు కొనే పని లేదు బయట. ఈ ఫ్లాగ్స్ వేవ్ అయ్యే మూమెంట్ కోసం ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్. స్టేడియం మొత్తం ఒకసారి ఒక లుక్ వేసేయండి. 40,000 సీటింగ్ కెపాసిటీ. అంటే ఏ రేంజ్ లో ఉంటుందో అరుపు. అరుపులు అయితే మామూలుగా లేవు. మ్యాచ్ స్టార్ట్ అవడానికి ఇంకా 15 మినిట్స్ ఉంది. మా సీట్స్ లూబీ పంప్ వెస్ట్ స్టాండ్ గ్రౌండ్ ఫ్లోర్. ఇది బౌండరీ సైడ్ వ్యూ. ప్రైస్ 6,000 పర్ పర్సన్. హే ఇక్కడ చూడండి, మ్యాచ్ కన్నా విరాట్ కోహ్లీ మీద ఉండే లవ్వే కనిపిస్తుంది. ఈ రోజు మన పోస్టర్ టీవీలో పడాలన్న కాన్ఫిడెంట్ లో ఉన్నారు. మ్యాచ్ స్టార్ట్ అయ్యే వరకు ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. నెక్స్ట్ టాస్ అప్డేట్ గైస్. హైదరాబాద్ బ్యాటింగ్ చూస్ చేసుకుంది. చీర్ గర్ల్స్ కూడా వచ్చేసారు. టాస్ గెలిచాక ఫ్లాగ్స్ అన్ని ఒక స్వాగ్ లో ఊగేస్తున్నాయి. ప్లేయింగ్ 11 ని అనౌన్స్ చేస్తున్నారు. స్క్రీన్ పైన చూడండి. మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ అభిషేక్ అండ్ హెడ్.
గాయ్స్ బిగ్ స్క్రీన్ మీద కావ్య మేరన్ SRH ఓనర్. ఐస్ క్రీమ్ అప్పుడే. ప్రెజెంట్ స్కోర్ 5 balls లో 13 runs. ఈ లూబీ పంప్ స్టాండ్ బాగుంది కానీ ఫెన్సింగ్ అడ్డం ఉంది. వెదర్ హాట్ గా ఉందని కూల్ డ్రింక్ తీసుకుంటే ఏమైంది? ఓపెన్ చేయి. పోయా మోసం. ఇక్కడ నుంచి చూస్తే పని అయ్యేలా లేదని చెప్పేసి ఫెన్సింగ్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఫ్యాన్స్కి ఒక్కసారి తిరిగి చూస్తే చాలు. మన వాళ్ళు కోహ్లీ చూసేంత వరకు పిలుస్తూనే ఉన్నారు. కోహ్లీ 1 or 2 times రెస్పాన్స్ కూడా ఇచ్చాడు. City Power 6 runs. లైవ్ లో మ్యాచ్ చూస్తే ఆ ఎక్స్పీరియన్సే నెక్స్ట్ లెవెల్. తెలుగు సాంగ్స్ తో దుమ్ము రేపుతున్నారు. మ్యాచ్ అయితే ఫుల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది అందరికి. సాంగ్స్ ఒక రేంజ్ లో ప్లే చేస్తున్నారు, తగ్గేదేలే. బ్రేక్ టైమ్ లో వచ్చాం, అసలు ఏమేమి దొరుకుతాయో చూద్దాం. పాప్కార్న్స్, ఫ్రాంకీస్, పిజ్జా, బాయిల్డ్ స్వీట్ కార్న్స్ కూడా. పనీర్ పిజ్జా 250 రూపీస్, ఫ్రాంకీ 130 రూపీస్. SRH స్కోర్ అయితే 255 per 4. నెక్స్ట్ RCB ఇన్నింగ్ స్టార్ట్ అయింది. RCB బ్యాటింగ్ కోసం క్రౌడ్ మొత్తం ఈగర్లీ వెయిటింగ్. కోహ్లీ అండ్ వెంకటేష్ అయ్యర్ ఓపెనర్స్. RCB మ్యాచ్ స్టార్ట్ అయ్యాక చార్ట్స్ అన్ని తీసుకెళ్లి కెమెరా ముందు పెట్టారు. ఇష్టంతో కష్టపడి చేసిన చార్ట్ ఫైనల్ గా బిగ్ స్క్రీన్ పైన అయితే వచ్చింది. ప్రజెంట్ అయితే SRH వైపే ఉంది మ్యాచ్. అందరికీ టెన్షన్, RCB నా SRH అని. 7 runs from it. After 19, Royal Challengers Bengaluru. ఫైనల్ గా అయితే SRH విన్ అయింది RCB పైన 55 runs తో. Thank you to all of you. Don't go anywhere. Be right here. Everyone, be around. Stay around. We are going to have a victory lap very soon. Royals Hyderabad winning. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ఉప్పల్ స్టేడియం అని కూడా పిలుస్తారు. సీటింగ్ కెపాసిటీ 40,000 అరౌండ్. ఆల్మోస్ట్ గ్రౌండ్ మొత్తం ఫుల్. ఈ సెలబ్రేషన్స్ లో రోబోడాగ్ కూడా వస్తుంది చూసారా. మన హోమ్ గ్రౌండ్ లో SRH కి ఇదే లాస్ట్ మ్యాచ్ కాబట్టి ఈ సెరమనీ తర్వాత ప్లేయర్స్ కొన్ని బాల్స్ విసురుతారు. గ్రౌండ్ బయటికి వచ్చిందా పర్సన్లకి. ఫైనల్ గా ఈ బాల్ మా చేతికి వచ్చింది కానీ మాది కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.